అందరికీ నమస్కారం. అసలు పితృదోషం లేదా పితృశాపం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందా? ఒకవేళ ఉంటే వారిలో ఎలాంటి లక్షణాలు లేదా వాళ్ళ కుటుంబంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్న అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్యులు నందిపట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురూజీ, నాకున్న సందేహం ఏంటి అంటే చాలా మందికి వంశపారంపర్యంగా పితృదోషం కావచ్చు, లేదా పితృశాపం కావచ్చు, ఇవన్నీ కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటాయి అని చెప్పి విన్నాను. బట్ ఇవన్నీ ఈ పితృదోషం అండ్ పితృశాపం అనేది నిజంగానే ఉంటాయా? ఒకవేళ ఉంటే ఆ కుటుంబంలో ఉన్నవారికైనా లేదా ఆ వ్యక్తికైనా ఎలాంటి లక్షణాలు ఉంటాయి గురూజీ? పితృదోషము లేదా పితృశాపము ఇవన్నా కానీ రెండు ఒకటే అర్థము, రెండు వేరు వేరు కాదమ్మా. అయితే ఎలా సంభవిస్తుంది అని అంటే ఈ యొక్క పితృదోషం లేదా పితృశాపం అనేటువంటిది తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలలో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉంటే, దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, అల్పాయుష్షు అనగా మానవుడి యొక్క జీవితం 120 సంవత్సరాలు. అందులో అల్పం అంటే సగం, అంటే 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఆ యొక్క పితృదోష ప్రభావం అనేది ఉంటుంది. ఇక కొంతమంది కుటుంబాలలో పిండ ప్రదానాలు చేయరు, చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత పిండ ప్రదానాలు చేయలేని కుటుంబాల్లో కూడా పితృశాప ప్రభావాలు ఉంటాయి. ఎవరైతే బ్రహ్మచారిగా లేదా కన్యగా చనిపోతారో వాళ్ళ ఇంట్లో, అనగా పెళ్లి కాకుండా ఉండిపోతారు కదా, వాళ్ళ కుటుంబంలో పితృశాపం ఉంటుంది. అలాగే లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో ఎవరింట్లోనైతే బాధపడుతూ ఉంటుంటారో ఆ ఇంట్లో వాళ్ళకి పితృదోష ప్రభావం వాళ్ళ యొక్క జీవితంలో, వాళ్ళ జాతకంలో ఉన్నట్టు లెక్క. అలాగే కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాతో చనిపోయిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని చంపిన, ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాలుగానే చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క పితృదోష ప్రభావం వల్ల మానవుడికి అనేక రకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి కలుగుతాయి. ఒకటా రెండా ఈ సమస్యలు ఇందువల్ల కలుగుతున్నాయి అనేటువంటిది మనకు తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అటువంటి వాళ్ళ కుటుంబాలలో ఈ యొక్క పితృశాప ప్రభావము, పితృదోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే పితృదోషం అంటే మా తల్లిదండ్రులను బాగా చూసుకున్నాను కదా, మరి వాళ్ళు ఎందుకు శాపం పెడతారా? మా తాతయ్య నాయనమ్మలు బాగా ముద్దుగా గారాబంగా పెంచారు, అటువంటి వాళ్ళు శాపాలు పెడతారు అని అంటే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఈ లక్షణాలతో గనక దుర్మరణాలు పాలైనప్పుడు, లేదా ఆయుష్ తీరకుండా, కోరికలు తీరకుండా, బాధ్యతలు తీరకుండా ఎవరైతే చనిపోతారో వాళ్ళ యొక్క ఆత్మ మోక్షాన్ని పొందదు. మోక్షాన్ని పొందకుండా త్రిశంకు స్వర్గంలాగా అంతరిక్షానికి, భూమికి, ఆకాశానికి మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ ప్రేత రూపాన్ని పొంది ఎంతటి యాతన అనుభవిస్తుంది అని అంటే నరకయాతన అనుభవిస్తుంది. నరకయాతన అంటుంటాం కదమ్మా. ఈ నరకయాతన అంటే ఈ యొక్క మోక్షాన్ని పొందనటువంటి ఆత్మ పొందే బాధనే నరకయాతన. ఎలా ఉంటుంది దాని యొక్క బాధ వర్ణించారు మన శాస్త్రంలో అంటే, ఒక స్త్రీమూర్తి డెలివరీ అవుతుంటే ఎంతటి బాధ పడుతుందో అంతకి 1000 రెట్ల బాధ ఈ మోక్షాన్ని పొందనటువంటి ఆత్మ అనుభవిస్తుంది. కాబట్టి ఈ మోక్షాన్ని పొందనటువంటి ఆత్మకి మోక్షాన్ని చూపించే బాధ్యత ఆ యొక్క ఏ ఆత్మ అయితే, ఏ వ్యక్తి అయితే ఆ కుటుంబంలో దుర్మరణం పాలయ్యారో ఆ వంశ వారసులు మాత్రమే ఇవి పరిహారాన్ని పాటించి వాళ్ళ యొక్క మూల పురుషుల్ని మోక్షాన్ని ప్రసాదింపచేయాలి. కాబట్టి ఇక్కడ వీక్షించేటువంటి మనభక్తి టీవీ ప్రేక్షకుల్లో గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ యొక్క పితృదోష ప్రభావానికి సంబంధించినటువంటిది చేసేటువంటి పూజలు, హోమాలు అనేటువంటివి భారతదేశం మొత్తంలో 21 క్షేత్రాల్లో చేయిస్తారు. ఇందులో ప్రధానంగా మహారాష్ట్ర, ఆ తదితర ప్రాంతాల్లో తాంత్రిక పరిహారంగా చేయిస్తారు. తాంత్రిక పద్ధతిలో మన దేశము తాంత్రిక పద్ధతికి, మన దక్షిణాది దేశం అనగా ఈ యొక్క ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క రాజమార్గమైనటువంటి మంత్రమార్గంగానే ఈ యొక్క పితృదోషం జరిపించుకోవాలి తప్ప తాంత్రిక మార్గం నిర్దేశించబడలేదు. మహారాష్ట్ర ప్రాంతంలో తాంత్రిక పద్ధతిలో చేస్తారు. అంటే శ్మశానానికి తీసుకుని వెళ్ళి సంకల్పం చేయడం, ప్రేత సంకల్పం. అలాగే పిండితో బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి 4 మేకుల్లాగా కుచ్చి శవదహనం చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఈ విధంగా తాంత్రికమైనటువంటి పద్ధతుల్లో పితృదోష నివారణ జరిపిస్తారు. ఇది చేసిన వాళ్ళు సరిగ్గా చేయలేకపోయినా, చేయించుకునే వాళ్ళు భక్తితో చేసుకోలేకపోయినా ఇరువురికి కూడా భారీ నష్టం అనేటువంటిది ఉంటుంది. ఈ తాంత్రిక విధానం ఆమోదయోగ్యం కాదని అన్ని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది తెలియక ఎక్కడ చేయిస్తారో తెలియట్లేదు. ఇలా ఉన్నప్పుడు గత 15 సంవత్సరాలుగా
ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి నిజాయితీతో మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. ఈ పితృదోషాలకు సంబంధించి ఇప్పుడు పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి 2వ తారీఖు నుంచి. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ నుంచి అనగా ఈ సంబంధించినటువంటి ఈ సెప్టెంబర్ 18వ తారీఖు మనకు పౌర్ణమి, 19వ తారీఖు నుంచి మనకు ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ యొక్క పితృపక్షాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి పితృపక్షాలలో పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి సెప్టెంబర్ 25 మరియు 30 తారీఖులో జరిపించడం జరుగుతుంది. వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క పితృదోషము లేదా పితృశాపము వేరు, పిండ ప్రదానము వేరు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మసలుకోవాలి. ఇక గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క పితృదోష నివారణ పూజలలో భాగంగా మోక్షనారాయణ బలి పూజ, త్రిపిండి శ్రాద్ధము, పంచప్రాయశ్చిత్త హోమాదులు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అయితే ఒకప్పుడు ఈ యొక్క పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, చేయించుకునే మీలాంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి శాస్త్రీయంగా, నియమబద్ధంగా, నియమనిష్టలతో జరిపించేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు పితృదోష ప్రభావం అనేది చేసేవాళ్ళు తక్కువయ్యారు, చేయించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి చేసేవాళ్ళు ఎలాగో తక్కువ అవుతారు. కాబట్టి ఇప్పుడు బిజినెస్ యాక్టివిటీ లాగా ఏదో తూతూ మంత్రంగా చేసి పంపిస్తున్నారు తప్ప సశాస్త్రీయంగా జరిపించట్లేదు. కాబట్టి దీనివల్ల పితృదోష పరిహారాలు చేయించుకున్నా కానీ ఎటువంటి మార్గాలు అనేటివి వాళ్ళకి కలగకపోవడం అనేటువంటిది విచారకరంగా చెప్పవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25 మరియు 30 తారీఖుల్లో నియమబద్ధంగా, నియమనిష్టలతో చేయించడం జరుగుతుంది. ఇక కుటుంబంలో మీరు అడిగినట్టుగా కుటుంబంలో ఏ ఏ లక్షణాలు గనక ఉంటే పితృదోషం ఉంటుంది, లేదా ఈ పితృదోషం ఉన్నటువంటి కుటుంబాల్లో ఏ ఏ లక్షణాలు కనిపిస్తాయి అన్నప్పుడు ప్రధానంగా మందులకి నయం కాని రోగాలతో తరచూ బాధపడుతున్న అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్, అంటే వైద్యుని దగ్గరికి వెళ్తారు కానీ రోగం ఏందో తెలియదు, కానీ రోగం ఏదో ఫైండ్ అవుట్ అవుతేనే కదా వైద్యుడు ఏదైనా ప్రిస్క్రిప్షన్ రాసేది. కొన్నిసార్లు ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా పరిష్కారం అనేది ఉండదు. ఇటువంటి కుటుంబాలలో పితృశాపం ఉన్నట్టు లెక్క. అలాగే కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్స్కి గురి అవుతున్నా, అలాగే ప్రయోగ బాధలతో అనగా క్షుద్ర ప్రయోగ బాధలతో కుటుంబాలు గురి అవుతున్నా, నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉన్నా, అలాగే కుటుంబంలో ఆడపిల్లలు మాత్రమే ఉండి పురుష సంతానం లేకపోయినా, ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు తప్పు పట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పితృదోష ప్రభావం లేదా పితృశాపం వల్ల వంశాభివృద్ధి ఉండదు. వంశాభివృద్ధి అంటే మిద్దెలు, మేడలు, కార్లలో తిరిగితే డబ్బు ఉంటేనే వంశాభివృద్ధి కాదు. అంటే ఇక్కడ వంశాభివృద్ధి అని అంటే మన కుటుంబం యొక్క పేరుని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి వ్యక్తి అంటే కుమారుడు మాత్రమే. ఎందుకంటే ఆడపిల్లగా పుట్టినప్పుడు ఆడపిల్ల ఎవరో ఒక ఇంట్లోకి గోత్రానికి వెళ్ళిపోతుంది, ఆ ఇంట్లో వంశం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆడపిల్లలే ఉండి పురుష సంతానం లేకపోయినా, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు ఏ కుటుంబంలో జరిగినా, లేదా ఈ ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు కూడా పితృశాపం ఉన్నటువంటి కుటుంబాల్లో ఏర్పడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రేక్షకుల్లో చాలామంది బాధపడేటువంటిది ఏంటంటే మా పిల్లలు చక్కగా చదివించాము, మా మాట వింటారనుకున్నాం, కానీ వేరే వాళ్ళని వేరే కులంలో పెళ్లి చేసుకున్నారని బాధపడుతుంటారు. ఇలా బాధపడేదానికంటే ముందుగానే జాతకంలో కనుక ఈ పితృశాపం ఉన్నదని తెలుసుకుంటే దీని యొక్క ప్రివెన్షన్ మార్గంగా మనం దీని యొక్క వాడుకోవచ్చు. అలాగే కుటుంబంలో శారీరక మానసిక లోపాలతో ఎవరైనా జన్మించినా బాధపడుతున్న ఆ కుటుంబంలో పితృశాపం, సంఘ విద్రోహకర శక్తులతో చేతులు కట్టి కుటుంబ పరువుని బజార్కి ఇచ్చే సంతానం ఉన్న పితృశాపం ఉన్నట్టే లెక్క. అలాగే తరచూ డైవోర్సులు అవుతున్నా, పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నా, పెళ్ళై సంతానం లేక ఇబ్బంది పడుతున్నా వీళ్ళందరి కుటుంబాలలో పితృశాపం ఉంటుంది. అలాగే ఆ చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా, ఇంట్లో బొద్దింకలు, జిల్లె పురుగుల బెడద ఎక్కువగా ఉన్నా, కుటుంబంలో ఎప్పుడూ వారంలో 4-5 సార్లు పొయ్యి మీద పెట్టగానే ఆ పాలు పొంగిపోతున్నా, ఇవన్నీ పితృశాప ప్రభావాలే. అలాగే కలలో మనకు ఒక స్త్రీమూర్తి కొడుకుని భుజాన వేసుకుని రోదిస్తూ వెళుతున్నట్టు కల్లోకి వచ్చిన, ఇల్లు కూలినట్టు కల్లోకి వచ్చిన, తనని చంపినట్టు కల్లోకి వచ్చిన, లేదా పాము చుట్టుకొని పాము కరిచినట్టుగా కల్లోకి వచ్చిన, సుడిగుండాల మధ్యలో చిక్కుకున్నట్టు కలలోకి వచ్చిన, అలాగే దారి తెలియకుండా అడవిలలో, పర్వతాలలో, లోయల్లో పడి తిరుగుతున్నట్టు కల్లోకి వచ్చిన, ఇవన్నీ కూడా తాను కారాగార వాసమైనట్టు కల్లోకి వచ్చిన, ఇవన్నీ పితృశాప ప్రభావాలు. ముఖ్యంగా గతించినటువంటి పెద్దవాళ్ళు తరచూ కలలోకి వస్తున్నా, ఇప్పుడు చెప్పబడినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి వస్తే కాదండి, తరచూ వస్తున్నట్లయితే ఆ కుటుంబంలో పితృదోషం లేదా పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క. అలాగే ఏ కుటుంబంలోనైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు తగ్గట్టుగా ఫలితం లేకపోయినా, అలాగే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాం రా, ఇంత ఇబ్బందులు పడుతున్నాము, జీవితంలో సంతోషం అనేది లేదు అని చెప్పి బాధపడుతూ ఉండే కుటుంబాలలో పితృశాపం ఉంటుంది.
అలాగే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం, అంటే తల్లికి కొడుక్కి, తల్లికి కూతురికి, తండ్రికి కొడుక్కి, తండ్రికి కూతురికి మధ్య సరైనటువంటి సత్సంబంధాలు లేకుండా ఎప్పుడూ వాగ్వివాదాలతో కుటుంబము తగలబడిపోతున్నా, అలాగే మీతో పాటు వివాహమైన కుటుంబాలు కొన్ని ఉంటాయి. అందులో కొన్ని కుటుంబాలు చాలా పైకి వస్తాయి, కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడిగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధి లేకుండా ఉన్నా ఆ కుటుంబాలలో పితృశాప ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఈ చెప్పిన లక్షణాలన్నీ గనక మీ కుటుంబంలో దాదాపుగా చెప్పాలంటే 100కి 90 కుటుంబాల్లో ఈ లక్షణాలు ఉంటాయమ్మా. అవును అంటే గురూజీ. ఈ పితృశాప ప్రభావం అనేటువంటిది ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే ఇది ఏర్పడడానికి ఒక 30 ఇయర్స్ దాకా పట్టింది. అంటే పూర్వకాలంలో ఇప్పుడున్నటువంటి వెహికల్స్ లేవు, ఇప్పుడున్నటువంటి రోడ్స్ లేవు, అలాగే ఇప్పుడున్నటువంటి యాక్సిడెంట్స్ కూడా అప్పుడు లేవు. ఒక 30 ఏళ్ల కిందట యాక్సిడెంట్ అనేది గొప్పగా చెప్పుకొని ఇద్దరు చనిపోతే, కానీ ఈ రోజుల్లో సర్వసాధారణం. ప్రతి నగరంలో, సిటీ కూడా కాదు, ప్రతి నగరంలో ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్స్ అవుతూనే ఉన్నాయి. ఇన్ని యాక్సిడెంట్స్ గల కారణం ఏంటంటే పితృశాపము. కుటుంబంలో సూసైడ్ అటెంప్ట్ అని చెప్పాం, పురుగుల మందు దాగో హ్యాంగింగ్ చేసుకున్న ఇలా ఏదో రకంగా అటువంటి దోషం ఉన్నప్పుడు అది మారుబలిని కోరుకుంటుంది. యాక్సిడెంట్ రూపంలో పోయారనుకోండి ఒక తరంలో, మళ్ళీ దాని తర్వాత తరంలో ఇదే విధంగా యాక్సిడెంట్స్ రూపంలో పోతూ ఉంటుంటారు. ఇలా కాన్సిక్వెన్స్గా కంటిన్యూస్గా తరతరాల్లో ఇటువంటివి రిపీటెడ్ అవుతున్నటువంటి దుర్మరణాలు కనుక ఉంటే ఆ కుటుంబంలో పితృశాపం ఉన్నట్టు లెక్క. ఎందుకనంటే మనిషికి డబ్బే ప్రాణం కాదు, డబ్బే విలువ కాదు. ఎందుకనంటే అన్నిటికంటే గొప్పదైనటువంటిది ప్రాణం. కాబట్టి ప్రాణం ఉంటే ఎన్నైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆ ప్రాణాన్ని తీసేటువంటి దోషమే ఈ యొక్క పితృశాప ప్రభావం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఇది ఇక్కడ మాత్రం కఠినంగా చెప్పవలసి వస్తుంది. ఏంటంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు పితృదోషం ఉందని చెప్పినప్పటికీ కూడా. కానీ ఆ పితృదోష ప్రభావం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరిగేది జరగక మానదు, జరగంది ఎన్నటికీ జరగని చెప్పి సినిమా డైలాగులు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ పితృదోష ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు ఆ యొక్క దోష నివారణ జరిగితే ఏ విధంగా జరుగుతుంది అని అంటే, మనకు కింద పడాలని చెప్పి మనకు రాసిపెట్టి ఉంది, బండి మీద పోతున్నాం. అదే ఈ పితృదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ కింద పడేటువంటి సందర్భంలో రాళ్ళు అనేటువంటివి, గణేట్ రాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో పడి ఎక్కువగా దెబ్బలు తగులుతుంది. పితృదోష ప్రభావం తొలగిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి దైవానుగ్రహం వల్ల ఆ కింద పడడం జరుగుతుంది. కింద పడడం అనేటువంటిది నిజము, వాస్తవము, జరిగి తీరుతుంది. కానీ గుడ్డ పేలికలు ఉన్న చోట లేదా మట్టి దిబ్బలు ఉన్న చోట కింద పడతాడు, చిన్న దెబ్బలతో పైకి బయటపడతాడు. ఇలాగే చాలామందికి ఒక్కొక్క తరంలో యాక్సిడెంట్స్లోకి పోయిన వాళ్ళని చూసి ఉన్నాం. పితృదోషం పరిహారం చేసుకున్న తర్వాత యాక్సిడెంట్స్ జరిగిన ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళని చూసాం. కాబట్టి ఈ ప్రాణాలతో మనం కావాలి అనుకున్నప్పుడు ఏ విధంగా వచ్చినా, ముప్పు వచ్చినా ప్రాణాలైతే మనకు మిగులుతాయి ఈ యొక్క పితృదోష నివారణ జరిపించుకోవడం వల్ల. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు కనుక మీ కుటుంబంలో ఉన్నట్లయితే తప్పకుండా ఆ పితృదోష పరిహారం చేయించుకునే ప్రయత్నం చేయండి. మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నా దగ్గరనే చేయించుకోమని నియమం ఎక్కడా లేదు. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మీ మంచి కోరి చేసేటువంటి వాళ్ళు తక్కువ. మీ ముక్కు మొహం తెలవని వాళ్ళని ఫోన్లో మాట్లాడేసేసి వివరాలు తెలుసుకొని పోతున్నారు. తద్వారా ఏమవుతుంది, వాళ్ళు మిమ్మల్ని బిజినెస్గానే చూస్తున్నారు తప్ప మీరు అనుకుంటారు మంచిగా చేయిస్తున్నారేమో అని, కానీ అక్కడ జరిగేటువంటి విషయం వాస్తవం వేరవుతుంది. దళారీ వ్యవస్థ అనేటువంటిది ఇప్పుడు ఈ పితృదోష నివారణ కార్యక్రమాల్లో జరుగుతుంది. కాబట్టి దళారీ చేతుల్లో వెళ్ళి మోసపోకుండా శాస్త్రీయంగా జరిగేటువంటి విధానంగా రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ మంచి వాళ్ళ దగ్గర చేయించుకోండి అని చెప్పవచ్చమ్మా. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురూజీ. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.